ఈరోజు కమ్మనైన బెండకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను, లేతవి. బెండకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకోండి. అంటే ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను, మంచి తుడిచి పెట్టేసుకున్నాను క్లాత్తో. కొంచెం పుచ్చులు అలాంటివి చూసుకొని ఒక బెండకాయలు 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మసాలా గురించి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది, అలాగే కూర కూడా టేస్ట్గా ఉండడానికి ఇక్కడ నేను ఒక 1.5 టీ స్పూన్ గసగసాలు వేసుకున్నాను, పాపీ సీడ్స్ వేసుకున్నాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను, ఇలా చిన్నగా కట్ చేసుకొని. ఒకవేళ మన దగ్గర అవైలబుల్లో కొబ్బరి పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. కొద్దిగా ధనియాలు వేసుకుంటున్నాను. వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసేసుకున్నాను ధనియాలు. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి వేయించుకుంటున్నాను. వేగిపోయాయి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వీటిని ఇలా కొద్దిగా వేయించుకోవాలి ఆయిల్ వేసి. అంటే జిగురు అలాంటిది ఏమీ రాదు, ఇలా కొద్దిగా వేయించుకోవాలి. ఒక 4 మినిట్స్ అలా వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. మూత పెట్టొద్దు, పెట్టకుండానే వేయించేసుకోవాలి. మూత పెడితే ముక్కలన్నీ కొద్దిగా మెత్తగా అయిపోతాయి, క్రంచీనెస్ పోతుంది. అందు గురించి మూత పెట్టుకోకుండా వేయించుకోవాలి. తినేటప్పుడు ఈ ముక్కలు చాలా బాగుంటాయి. కొద్దిగా ఫ్రై చేస్తే ఎలా ఉంటాయో అలా నాకు తెలుస్తుంటుంది, కొద్దిగా క్రంచీగా ఉంటాయి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మన కొద్దిగా బెండకాయ ముక్కలు పైన కొద్దిగా లేయర్ కొద్దిగా క్రిస్పీనెస్ వస్తుంది, అలా వేయించుకోవాలి. నేను ఇక్కడ బెండకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. అదే కడాయిలో నూనె ఉంది కదా, 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను, సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను కదా, త్వరగానే వేగిపోతాయి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. పసుపు 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాను. కలుపుతూ వేయించుకోవాలి. వేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ ఆనియన్స్ వేగిపోయాయి కదా. ఇక్కడ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కదా గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, వాటిని కొద్దిగా పౌడర్ పట్టుకున్నాను. ఇలా పట్టుకున్నాక ఒక చిన్న టమాటో వేసుకుంటున్నాను, ముక్కలుగా కట్ చేసుకొని. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను.
ఇలా పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇందులో వేసేసుకుంటాను ఈ బ్యాటర్ని. మెత్తగా పట్టుకోవాలి. కొద్దిగా జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ నేను మీడియం కంటే తక్కువ పెట్టుకొని కలుపుతున్నాను. అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఇక్కడ పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతి పౌడర్ కూడా వేసుకున్నాను. మెంతి పౌడర్ ఆల్రెడీ నేను వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. రెండు ఎండుమిర్చి వేసేసుకున్నాను. ఇక్కడ గ్రేవీ కొద్దిగా థిక్గా అయింది కదా, టమాటా కొద్దిగా నేను పచ్చిదే వేసుకున్నాను కాబట్టి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. వేడి నీళ్ళు పోసి చింతపండు నానిపోయింది. కొద్దిగా చింతపండు నీళ్ళు వేసుకుంటాను. ఒక్కసారి పిసికేసుకోవాలి, మరీ ఎక్కువ పిసుకోవద్దు, పుల్లగా వస్తుంది. మన పులుపుదనం చూసుకొని వేసుకోవాలి వాటర్ని. ఇందులో ఒక చిన్న టమాటో కూడా వేసుకున్నాను కదా. కొద్దిగా పుల్లగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ తీసుకోండి చింతపండుని. ఇలా ఒకసారి పులుసు వేసుకున్నాక చింతపండు పులుసు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఈ కర్రీ కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. మనం అప్పుడప్పుడు బెండకాయ పులుసు అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను వేసుకున్న పులుసు మరిగిపోయింది. ఇలా వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటాను. ఒక 2 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలి, ఉడకనివ్వాలి. అంటే పులుసు అంతా ముక్కలోకి వెళ్తుంది, బెండకాయ ముక్కలోకి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను. చూడండి, కొద్దిసేపు పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకొని. కొద్దిగా చిక్కబడాలి, ఇంకా కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా ఉండాలి. బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటాను. ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి, నేను గరం మసాలా వేయట్లేదు. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటాను. ఒక 1 మినిట్ అలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెండకాయ మసాలా కర్రీ రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి.